బీసీ కమిషన్కు స్థానిక బాధ్యత. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు, విలీన గ్రామ పంచాయతీలపైన సమాలోచనలు. స్థానిక ఎన్నికలకు పంచాయతీరాజు సన్నద్ధం, తగిన ఏర్పాట్లు చేయాలని మౌఖిక ఆదేశాలు. ఇప్పటికే చాలా లేట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఆ పంచాయతీ ఫండ్స్ ఆగిపోతున్నాయి. 16-18 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. జనవరిలో అయిపోయింది. ఇప్పుడు మనము దాదాపుగా జూన్కు దగ్గరలో ఉన్నాం. 2024 జనవరిలో అయిపోయినాయి సర్పంచ్ పదవీ కాలాలు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే రిజర్వేషన్ల కేటాయింపును బీసీ డెడికేషన్ కమిషన్కు అప్పగించినట్లు సమాచారం. గతంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. అయితే తొలిసారి డెడికేషన్ కమిషన్కు రిజర్వేషన్ల బాధ్యతను అప్పగించగా వారు సైతం ప్రభుత్వ జాబితాను పంపినట్టు తెలిసింది. వార్డులకు మాత్రం అధికారులకే రిజర్వేషన్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దీంతో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే సర్కార్ బీసీ కులగణన చేపట్టింది. బీసీ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ రావడంతో ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ సైతం ప్రభుత్వానికి జనాభా లెక్కలు అందజేసింది. అయితే ప్రధానంగా 42% డిమాండ్ను అన్ని పార్టీలు తెర మీదకు తేవడంతో జనాభా ప్రాతిపాదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని పెంచాయి. ఇట్లా ఈ పంచాయతీరాజు ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ఇలా ఉంటాయంట. తెలంగాణలో 12,848 గ్రామాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ వివిధ కారణాలతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను వాయిదా వేసింది. ఈ తరుణంలో మున్సిపాలిటీల విస్తీర్ణంలో భాగంగా 72 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో 12,775 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 570 ఎంపీపీ స్థానాలు ఉండగా ఇక మీదట 567 మండలాలకు మాత్రమే ఎంపీపీలను ఎన్నుకొనున్నారు. ఎంపీపీ స్థానాల సంఖ్య ఎంతో, జెడ్పీటీసీల స్థానాల సంఖ్య కూడా అంతే ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 32 జెడ్పీ స్థానాలు ఉండగా మేడ్చల్ జిల్లాలోని గ్రామాలన్నీ సిటీలో కలవడంతో ఒక జెడ్పీ చైర్మన్ స్థానం తగ్గనున్నది. 31 జెడ్పీ చైర్మన్లు మాత్రమే ఎన్నుకొనున్నారు. ప్రస్తుతం వార్డులు 1,12,680 వార్డులు, ఎంపీటీసీ స్థానాలు 5,307, అలాగే 1,12,680 వార్డులు ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక పంచాయతీరాజ్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ను పెట్టడానికి సిద్ధంగా అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఒకటి అధికార పార్టీ వాళ్ళు ఏమో మేము గెలుస్తామేమో అని, ఇటు ప్రతిపక్షాలలో ఏమో ఎట్లయినా కానీ గెలిచి అధికార పక్షానికి దెబ్బ కొట్టాలని చెప్పేసి ఇట్లాంటివి అయితే మనం చూస్తూ ఉన్నాం. చివరికి మరి ఎట్లాంటి సందర్భంలో ఎలక్షన్స్ అయితే జరుగుతాయో తెలియదు. ఒకవేళ 42% రిజర్వేషన్ లేకుండా పోతే మాత్రము ఖచ్చితంగా ఇటు బీసీ సంఘాల నుంచి మాత్రము వ్యతిరేకత ప్రభుత్వం మూటపట్టుకోవాల్సిందే.